ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు గోంగూర పచ్చడి, రోటి పచ్చడి చూడండి. ఎండుమిర్చి 10 to 15 తీసేసుకొని బాగా వేపేసుకొని ధనియాలు జీలకర్ర వేసేసి కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను. చూడండి, గోంగూర కొంచెం తీసేసుకొని బాగా ఆయిల్ వేసి బాగా మగ్గనిచ్చి దాంట్లో ఒక చిన్న టమోటా కూడా యాడ్ చేశాను. బాగా మగ్గేసింది. ఇప్పుడు రోటి పచ్చడి ఆనియన్ కూడా తీసి పక్కకు పెట్టుకున్నాను. చూడండి రోల్. ఇప్పుడు 1 by 1 మిక్స్ చేయడం. చూడండి, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర అండ్ బాగా దంచుకోవాలండి. రోటి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బాగా హ్యాండ్కి ఎక్సర్సైజ్. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ బాగా మెత్తగా మిక్స్ అవ్వాలి. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర కొంచెం ఉప్పు కల్లేసాను. బాగా దంచుకోవాలి. ఇలా చూడండి, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. బాగా మిక్స్ అయిపోయింది. చూడండి, వీడియోస్ అన్నీ నేను న్యాచురల్గా తీస్తున్నాను. దీని ఎఫెక్ట్స్ పెట్టడము డైరెక్ట్గా తీసేస్తున్నాను నేను వీడియోస్. మళ్ళీ ఎడిట్ చేయడము అట్లా గ్రాఫిక్స్ అవి ఏమీ లేదండి. చూడండి, ఒక్కసారి రోటి పచ్చడి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ గోంగూర యాడ్ చేసేస్తున్నానండి. గోంగూర అంతా యాడ్ చేస్తున్నాను. చూడండి, గోంగూర యాడ్ చేసాను. బాగా చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, గోంగూర పచ్చడి ఆనియన్స్ కూడా వేసేసాను. ఆనియన్ ముక్కలా దంచుకోవాలి. చూడండి, ఎమ్మి గోంగూర పచ్చడి, రోటి పచ్చడి మీరు ట్రై చేయండి. చేశాక ఎలా ఉందో టేస్ట్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎమ్మి గోంగూర పచ్చడి. బాయ్. చూడండి, ఎమ్మి గోంగూర పచ్చడి.